నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగిన ప్రభా. కానీ నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి నన్ను విడిపించే దేవుడు అయ్యా, విడిపించే దేవుడు. ఈరోజు కృంగిన పరిస్థితులు వచ్చి ఉన్నారేమో, కానీ ఎప్పుడైతే నీ మనస్సు దేవుని వైపు త్రిప్పుతావో శత్రువుల హస్తం నుండి విడిపించగలిగిన దేవుడు అండి మన దేవుడు. ఆకాశమందు నాకు నువ్వు తప్ప ఎవరున్నారు ప్రభా? నీవే నా ఆశ్రయం. You are my portion. You are my stronghold, Lord. వాక్యమే మనల్ని బలపరిచేది, ఆయన వాక్యమే మనల్ని సరిదిద్దేది, ఆయన వాక్యమే మనల్ని ఆదరించేది. ఈరోజు ఆయన వాక్కు ద్వారా మనల్ని అందరి బలపరిచే దేవుడు. ప్రాణ స్నేహితులు, ప్రాణ ప్రియులు, మనం ఎవరైతే మనకి ప్రాణంగా ఉన్నారో అనుకున్నామో వారే మనల్ని చూసి దూరంగా నిలబడచ్చేమో, మనల్ని తిరస్కరించేమో, తృణీకరించేమో, కానీ మన ప్రాణ ప్రియుడైన యేసయ్య చేరదీసుకునే దేవుడు అండి, చేరదీసుకునే దేవుడు. ఆయనకి సంపూర్ణంగా సమర్పించుకోండి. సరెండర్ ఎవ్రీథింగ్ టు హిస్ హ్యాండ్స్. ఈ చేతికి నా జీవితాన్ని అప్పచెప్తున్నాను ప్రభా, నాకు నువ్వు తప్ప ఎవరు లేరు ప్రభా. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు ప్రభా. మనుషుల పైన ఆశ పెట్టుకున్నాను, కానీ నిశ్చయంగా డిసప్పాయింట్ అయిపోయారేమో, వేదనకి గురయ్యారేమో. ఇప్పటికైనా దేవుడి వైపు చూస్తూ నాకు నువ్వు ఉన్నదంతా నువ్వే ప్రభా. నా స్నేహితుడివి నీవే ప్రభా, నా ప్రాణ ప్రియుడివి నీవే యేసయ్యా. నన్ను లేవనెత్తేది నీవేనయ్యా.
పాడతారు. స్తుతి పాత్రుడా, స్తోత్రారుడా, స్తుతులందుకో పూజారుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రారుడా, స్తుతులందుకో పూజారుడా. ఈరోజు ఎట్టి భారముతోటి వచ్చినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో విరుగుడు ఉందని నమ్ముతారా?